సీనియర్ మహిళల జాతీయ హాకీ ఛాంపియన్షిప్ కొత్త ఫార్మాట్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 12 వరకు హర్యానాలోని పంచులాలో ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 28 జట్లు బరిలోకి దిగుతున్నాయి. పోవాలని ఆర్థిక పరంగా మంచి స్థాయిలో ఉన్నవారి పిల్లలే ఆటల వైపు రావాలంటూ భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఆదివారం మార్చి 2 దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ భారత్ తలపడనుంది. ఇప్పుడు అలాంటి సిరాజన్లను వెతికి సానబెట్టేందుకు భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. పేద ఫేస్ బౌలర్ల కోసం ఒక ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 9 ఏళ్ల విజయేందర్ తాజాగా బీఎఫ్ఏ ఎన్నికలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయాలనుకుంటున్నా. నా జీవితం మొత్తం పోరాటాలే. అయితే ఎన్నికల్లో మద్దతు లభిస్తుందా లేదా అనే అంశాలను పట్టించుకోవడం లేదు. మహిళల గ్రాండ్ సిరీస్ 3వ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ స్టార్ కోనేరు హంపి రన్నర్ అప్ నిలిచింది. హైదరాబాద్లో జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ద్రోణాచార్య నాగపురి రమేష్ గారు తెలంగాణ మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ను అభినందించారు. ఎల్ఎన్సిపి త్రివేంద్రంలో కోచెస్ రిఫ్రెష్ కోర్సును పూర్తి చేసుకున్న రవీందర్ను అభినందించిన తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ జోన్స్ సారంగపాణి. అంతర్జాతీయ చెస్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్ పాస్కీ 88 మంగళవారం కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ ఛాంపియన్ మరణించిన విషయాన్ని ఫీడే ప్రకటించింది. మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత సవీటీ బూరా వరకట్న వేధింపులు ఎదుర్కొంది. ఆమె భర్త భారత మాజీ కబడ్డీ ప్లేయర్, ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత అయిన దీపక్ హూడా, అతని కుటుంబం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని సవీటీ కేసు పెట్టింది.